చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా ఇక్కడ ఆల్రెడీ పోటీ చేయడం జరిగింది. అధికారంలో బీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీని ఎంచుకోవడానికి గల కారణాలు ఏమంటూ ఉంటాయనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ అంటే టీఆర్ఎస్ పార్టీ పనుల ద్వారా అనుకుంటున్నారా, గూడెం మైపాల్ రెడ్డి గారి సేవా దృక్పథంతో ఇక్కడ గెలిపించిననుకుంటున్నారు? గత పాలనలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, అలాగే మైపాలన్న గారు చేసిన అభివృద్ధి, అలాగే ఇది మాది ఒక్క పటాన్చెరు నియోజకవర్గం అంటే మినీ ఇండియాగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పలు రాష్ట్రాల నుంచి బీహార్, ఒడిశా, అస్సాం, నేపాల్ అలా చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చేసి బ్రతుకుదెరు వారి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వారికి చాలా రోజులుగా అంతకుముందు మన తెలంగాణ రాకముందు అయిన సరే వాళ్ళు దినదినం వారు జీవితం కొనసాగించేవారు. వారికి ఏమైంది, కొంచెం కరెంటు కోతలు అవన్నీ ఉండడం వల్ల వాళ్ళకు జీవనోపాధి రెగ్యులర్గా డ్యూటీ దొరకకపోవడం ఉండేది. అలాంటివి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. మన కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైపాలన్న గారి ఆదర్శంతో అన్నీ ఇక్కడ ఏవైతే ఉన్నాయో చిన్నగా అన్ని చిన్నవి పెద్దవి చాలా డెవలప్మెంట్స్ చేశారు. వారు చేసిన డెవలప్మెంట్స్ గుర్తించి అలాగే ఇప్పుడు ఏదైతే ఉన్న కాంగ్రెస్ పాలనలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులను మాకు తెలుపుతూ ఉన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఉన్నప్పుడు ఎలా ఇబ్బంది పడుతున్నా వాళ్ళు మాకు ఇంటింటికి ప్రచారంకి వెళ్తున్నప్పుడు చెప్తున్నారు. వాళ్ళు చాలా బాధలు పడుతున్నామనేసి చెప్తున్నారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన సొంత బిడ్డగా మైపాలన్న గారు కానీ అలాగే కేసీఆర్ ప్రభుత్వం చేసిన వారి యొక్క పాలనలో జరిగిన ప్రతి ఒక్క పనిని గుర్తు చేసుకుంటూ తెలుపుతున్నారు.